మన వాళ్ళు ఎవరు ఇంకా బ్రీఫ్ చేయలేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాట్ ఈస్ దిస్ నిర్లక్ష్యం? నమస్తే ఇంద్రబాబు సార్. ఏంది సార్ ఏదో టెన్షన్లు ఉన్నట్లున్నారు? నువ్వు ఆగవమ్మా. 45 years ఇండస్ట్రీ ఇక్కడ. ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు తెలియదా? దిస్ ఇస్ దారుణం. ఏమైంది సార్? ఎందుకట్లా ఎండకు తిరిగొచ్చిన పిల్లి లెక్క కయ్యమంటున్నారు? కళ్యాణంను ఎంపీగా పోటీ చేయమని చెప్పా, కానీ అతనేమో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్నాడు. అంటే ఎంపీగా పోటీ చేయడా? అదే నాకు అనుమానంగా. కొంపదీసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడేమో అని డౌట్ కొడతాం. అది సరే, అసలు పవన్ కళ్యాణం ను ఎందుకని ఎంపీగా పోటీ చేయమంటున్నారు? ఎంపీగా గెలిస్తే మోడీకి చెప్పి సెంట్రల్ మినిస్టర్ పదవి ఇప్పిస్తా. అబ్బా, ఆయన అంటే మీకు ఎంత ప్రేమ సార్. కళ్యాణం ను సెంట్రల్ మినిస్టర్ ను చేస్తారా? ప్రేమ తొక్క. అతన్ని ఇక్కడ నుండి పంపిస్తే మా మందలగిరికి లైన్ క్లియర్ అవుతుంది. దట్ ఈస్ మై ప్లాన్. అమ్మో, పెద్ద ప్లానే. వాట్ ఐఎమ్ సేయింగ్. అలాంటి ఓవర్ యాక్షన్ మనిషిని ఎవరైనా పక్కన పెట్టుకుంటారా? ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. దట్ ఈస్ మై ముందు జాగ్రత్త. స్కెచ్ బాగానే ఉన్నది కానీ ఆయనేమో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సభలో అడుగు పెడతా, ఎవడాపుతాడో ఆపండి అని సవాల్ చేసిండు కదా. అదే కదా బాధ. ఒక్క నిమిషం. హలో, ఏంటయ్యా, ఏం జరుగుతుంది అక్కడ పిఠాపురంలో? వాట్ ఈస్ దిస్? క్రమశిక్షణకు మారు పేరు మన పార్టీ. అలాంటిది మీరు గొడవ చేయడం ఏంటి? దిస్ ఇస్ వెరీ దారుణం. దిస్ ఇస్ నాట్ క్లియర్. అసలు కళ్యాణంకు షాక్ ఇచ్చేందుకు మీరే ఇండైరెక్ట్ గా ఆ గొడవలన్నీ చేస్తున్నారట కదా, నిజమేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను జయించడం ఏంటి? నిప్పు లాంటి మనిషిని నేను. ఆ నిప్పునే మీ పార్టీ కార్యకర్తలు జెండాలకు బ్యానర్లకు పెట్టి మిమ్మల్ని పొట్టు పొట్టు తిట్టిండ్లు. అంటే అదే మా తమ్ముళ్ళు కాస్త తొందరపడ్డా. ఒకవేళ అక్కడ కళ్యాణం పోటీ చేసినా మీరే పని కట్టుకొని ఓడిస్తారట కదా. దిస్ ఇస్ అబద్ధం. నేను అందుకు ఓడిస్తాను. పవన్ ఇస్ అ గొప్ప నాయకుడు. yes yes. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్లు మీ ప్లాను స్కెచ్లు ఎట్లుంటాయో మీ పార్టీ నాయకులకు తెలియదా? అందుకే ఆవేశంలో నిజాలు అక్కుతున్నారు. ఒక్క నిమిషం. హలో, వర్మ టికెట్ నువ్వు ప్రచారం చేసుకో, నేను చూసుకుంటాను. అదేంది సార్, అక్కడ కళ్యాణం పోటీ చేస్తానని చెప్పిండు కదా, మళ్ళా వర్తు అంటారేంది? నా గురించి తెలుసు కూడా, నువ్వు ఇలా అడుగుతున్నావు అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దిస్ ప్రశ్న? ఎక్కడికి వెళ్తున్నాం మనం? చూసిండ్లు కదా నుల్లా, అది ఇంద్రబాబు ప్లాను. ముందు నుంచి షేక్ హ్యాండ్ ఇస్తాడు, వెనకకు పోయి ఎగిరిదంతాడు. కళ్యాణంను ఓడించేది చంద్రబాబే అని వాళ్ళ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారంటే బాబు పతారా ఏ లెవెల్కు పోయిందో అర్థం చేసుకోవచ్చుగా. ఏ మనుషులో ఏమో పోండి, చెత్త అండి చెత్త.